హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం బాదం పప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన చెట్లు కాయల్లో బాదం కూడా ఒకటి. అయితే బాదం అనేది ఫ్రూనస్ డెల్సిస్ యొక్క తినదగిన విత్తనాలు. దీన్ని సాధారణంగా బాదం చెట్టు అని పిలుస్తారు. సాధారణంగా మనం రోజు బాదం పప్పులు తింటూ ఉంటాము. వీటిలో మనకు కావలసిన మెగ్నీషియం, జింక్, పొటాషియం, కాల్షియం మరియు అధిక పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవే కాకుండా బాదంలో అనేక ఆరోగ్యకర గుణాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం ఈ బాదం పప్పుల్ని ఏ విధంగా తినాలి, అలాగే రోజుకి ఎన్ని తినాలి అనేది ఇప్పుడు చూద్దాం. మనం మన నిత్య జీవితంలో రోజు తినే ఆహార పదార్థాలతో పాటు బాదం పప్పులను కూడా ఒక భాగం చేసుకోవాలి. ఈ బాదం పప్పులను మనం నానబెట్టి అయినా తినొచ్చు, లేదా డైరెక్ట్గా అయినా తినొచ్చు. మనం నానబెట్టుకుని బాదం పప్పులను తినడం వల్ల అధిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ బాదం పప్పుల్ని ఒక నైట్ అంతా నానబెట్టుకుని మార్నింగ్ తినడం వల్ల అధిక పోషకాలు లభిస్తాయి. మనం ఈ బాదం పప్పులను నానబెట్టేటప్పుడు ఒక కప్పులో కొన్ని బాదంలు వేసుకొని కొన్ని నీళ్లు పోసి క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం తాగే వాటర్ని వేసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకుని మార్నింగ్ ఆ బాదం పప్పులు తిన్నాక ఆ వాటర్ను కూడా తాగడం వల్ల మనకి మరిన్ని పోషకాలు అనేవి లభిస్తాయి. అయితే మనం బాదం పప్పును తినేటప్పుడు తోలుతో సహా తినాలి. అలా అయితేనే మనకి ఫైబర్ అనేది మన శరీరానికి తగిన మోతాదులో అందుతుంది. అయితే ఈ బాదం పప్పులో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బాదం పప్పులో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. విటమిన్ యు కొవ్వులో కరిగే యాంటీ ఆక్సిడెంట్ల కుటుంబం. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని కణత్వచాలలో నిర్మించబడతాయి. మన కణాలను ఆక్సీకరణ నష్టం నుంచి కాపాడుతాయి. ప్రపంచంలోని ఉత్తమ విటమిన్ ఈ వనరుల్లో బాదం కూడా ఉంది. అనేక అధ్యయనాలు అధిక విటమిన్ ఈ తీసుకోవడం వల్ల తక్కువ రేటుతో గుండె జబ్బులు, క్యాన్సర్ మరియు అల్జీమర్స్ వ్యాధితో ముడిపడి ఉన్నాయని చెబుతున్నారు. అయితే ప్రపంచంలోని ఉత్తమ విటమిన్ ఈ వనరుల్లో బాదం కూడా ఉంది. బాదం నుండి విటమిన్ ఈ పుష్కలంగా పొందడం అనేక ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉంది. అయితే బాదంలో ఉండే విటమిన్ ఈ మెదడును చురుకుగా ఉంచడంతో పాటు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. ఇందులో రైబోఫ్లేవిన్, ఎల్ కార్నిటైన్ వంటివి ఉండటం వల్ల అల్జీమర్స్ వ్యాధి రాకుండా నిరోధిస్తాయి. సరైన నిద్ర లేక బాధపడుతున్నారా? అయితే బాదం పలుకులు తినడం మొదలుపెట్టండి. ఇందులో ఉన్న ట్రిప్టోఫాన్ మీ మెదడుకు సరైన విశ్రాంతినిస్తుంది. ఇందులో ఉన్న మెగ్నీషియం కారణంగా మీ గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. బాదం వల్ల చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది. బాదంలో ఉండే ఫైబర్స్ వల్ల రక్తంలోకి షుగర్ చాలా నిదానంగా విడుదలవుతుంది. వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల ఆహార పదార్థాలు నిదానంగా జీర్ణమయ్యి తద్వారా జీవక్రియ నెమ్మదిస్తుంది. ఈ ప్రక్రియ వల్ల శరీరంలోనికి షుగర్స్ నిదానంగా విడుదలవుతాయి. ఆసక్తికరంగా టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారిలో 25 నుంచి 38% మందికి మెగ్నీషియం లోపం ఉంది. ఈ లోపాన్ని సరిదిద్దడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి మరియు ఇన్సులిన్ పనితీరు మెరుగుపడుతుంది. బాదం వంటి అధిక మెగ్నీషియం గల ఆహారాలు జీవక్రియ సిండ్రోమ్ మరియు టైప్ 2 డయాబెటీస్ను నివారించడంలో సహాయపడతాయి. బాదం పప్పులో మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా మందికి లభించిన ఖనిజం. అధిక మెగ్నీషియం తీసుకోవడం జీవక్రియ సిండ్రోమ్ మరియు టైప్ 2 డయాబెటీస్కు పెద్ద లాభాలను అందిస్తుంది. అయితే మెగ్నీషియం రక్తపోటు స్థాయిలను కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. గుండెపోటు, స్ట్రోకులు మరియు మూత్రపిండాల వైఫల్యానికి దారితీసే ప్రముఖ వ్యక్తుల్లో అధిక రక్తపోటు కూడా ఒకటి. అయితే మెగ్నీషియం లోపాన్ని సరిదిద్దడం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. మీరు మెగ్నీషియం కోసం ఆహార సిఫార్సులు పాటించకపోతే మీ ఆహారంలో బాదం పప్పును చేర్చడం వల్ల అధిక ప్రయోజనం ఉంటుంది. తక్కువ మెగ్నీషియం స్థాయిలు అధిక రక్తపోటుతో ముడిపడి ఉంటాయి. బాదం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుందని మర్చిపోవద్దు. ఈ బాదం పప్పులు ఆకట్టుకునే పోషక ప్రొఫైల్ను కలిగి ఉంటాయి. ఇందులో ఫైబర్ 3.5 గ్రాములు, ప్రోటీన్ 6 గ్రాములు, అలాగే క్రొవ్వులు 14 గ్రాముల వరకు ఉంటాయి. అయితే ఈ బాదం పప్పుల్లో రాగి, విటమిన్ B2 మరియు భాస్వరం కూడా ఉంటాయి. బాదం పప్పులో ఫైటిక్ ఆమ్లం కూడా అధికంగా ఉంటుంది. ఇది కొన్ని ఖనిజాలను బంధిస్తుంది మరియు వాటిని గ్రహించకుండా నిరోధిస్తుంది. బాదం పప్పులో ఆరోగ్యకరమైన మోనోసాచురేటెడ్ క్రొవ్వులు, ఫైబర్, ప్రోటీన్ మరియు వివిధ ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉంటాయి. బాదం యాంటీ ఆక్సిడెంట్లతో లోడ్ అవుతుంది. బాదం బాన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క అద్భుతమైన మూలం. యాంటీ ఆక్సిడెంట్లు అనేవి యాక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గించడంలో అలాగే స్ట్రెస్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి. గింజల్లో పిండి పదార్థాలు తక్కువగా ఉండగా వాటిలో ప్రోటీన్ మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి. బాదం మరియు ఇతర గింజలు తినడం వల్ల సంపూర్ణత్వం పెరుగుతుందని మరియు తక్కువ క్యాలరీలు తినడానికి మీకు సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. గింజలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. ఆహారం విచ్ఛిన్నం మరియు జీర్ణం కావడానికి ఈ గింజలు అనేవి సహాయపడతాయి. అయితే మరో అధ్యయనంలో 100 అధిక బరువు గల మహిళల్లో బాదం తినేవారు గింజరహిత ఆహారం తినేవారి కంటే ఎక్కువ బరువు కోల్పోతారని కనుగొన్నారు. కొవ్వు అధికంగా ఉన్నప్పటికీ బాదం ఖచ్చితంగా బరువు తగ్గించడానికి అనుకూలమైన ఆహారం.
రక్తంలో తక్కువ చక్కెర స్థాయిలు, తక్కువ రక్తపోటు, అలాగే తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిని కలిగి ఉంటాయి. బాదంలో ఆకలిని తగ్గించి బరువు తగ్గడానికి ప్రోత్సహిస్తాయి. అయితే బాదంలో అధికంగా ఉండే ప్రోటీన్లు అధిక బరువును తగ్గిస్తాయి. ఇది ఆకలికి దారితీసే గ్రెలిన్ హార్మోన్ను కూడా నియంత్రిస్తూ ఆకలిని అదుపులో ఉంచుతుంది. బాదంలో ఉన్న ఫైబర్స్ ఆహారం జీర్ణం అవ్వడానికి తోడ్పడతాయి. వీటిలో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కారణంగా ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. దానివల్ల అమితంగా తినే అవసరము తగ్గుతుంది. బాదం పలుకులను సరైన పరిమాణంలో తీసుకుంటే వాటిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈలు గుండె ఆరోగ్యాన్ని క్రమబద్ధీకరిస్తాయి. బాదంలోని ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో కూడా సాయం చేస్తాయి. బాదం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించగలదు. మన రక్తంలో అధిక స్థాయిలో ఎల్డిఎల్ లిపోప్రోటీన్లు ఉంటాయి. దీనినే చెడు కొలెస్ట్రాల్ అని కూడా పిలుస్తారు. ఇది గుండె జబ్బులకు ప్రధాన కారణం. ఈ బాదంలు చెడు కొలెస్ట్రాల్పై ప్రధాన ప్రభావాలను చూపుతాయి. కొన్ని అధ్యయనాలు బాదం పండ్లు చెడు కొలెస్ట్రాల్ను సమర్థవంతంగా తగ్గించడానికి ఉపయోగపడతాయని చెబుతున్నాయి. అయితే రోజుకి 2 బాదంలు తినడం వల్ల చెడు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్వల్పంగా తగ్గుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బాదం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క హానికరమైన ఆక్సీకరణను నివారిస్తుంది. ఇది కాలక్రమేణా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బాదం పప్పులో పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి మరియు ప్రోటీన్ మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి. బాదం పప్పు మన శరీరంలోని అనవసర కొవ్వులను సహజ పద్ధతిలో తొలగిస్తాయి. ఈ విషయాన్ని చాలా పరిశోధనలు ధృవీకరించాయి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఎక్కడికి వెళ్ళినా ఓ ప్యాకెట్ బాదం పప్పులను బ్యాగ్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.